క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క కృప మీకు కలుగును గాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాట సామెతల గ్రంథము 12వ అధ్యాయము 14వ వచనం. ఒకడు తన నోటి ఫలము చేత తృప్తిగా మేలు పొందును, ఎవని క్రియల ఫలము వానికే వచ్చును. ఈ మాటలో సొలొమోను మహారాజు తెలియజేస్తున్నట్లుగా మనం చూడగలం. ఇక్కడ ఆయన చెప్తున్నారు కదా, ఒకని నోటి ఫలము చేత వాడు తృప్తి నొందును అని అంటున్నారు. అంటే ఎవరి నోటి ఫలము చేత వారు తృప్తిగా మేలు పొందుతారు అని ఇక్కడ తెలియజేస్తున్నామట. అంటే నోటి ఫలము అనేది ఇక్కడ మనకి చూస్తున్నామట. మన నోటితో మనం ఏదైతే పలుకుతున్నామో దాని ద్వారానే మనం జీవిస్తున్నాము అని ఇక్కడ తెలియజేయబడుతుందన్నమాట. మనకి దేవుడు ఇచ్చిన నోరుని మనం ఎప్పుడైతే ఆయన వాక్యాన్ని పఠించే వారంగా, ఆయన వాక్యానుసారంగా మాట్లాడేవారుగా ఉంటాము, అప్పుడు మనం ఆ వాక్యంలో ఉన్న ఫలాన్ని తృప్తిగా మేలు పొందుతామంట. ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక కష్టము, వేదన, బాధ ఉంటుంది. కానీ వాటిలో నుండి మనము వాక్యాన్ని తీసుకొని దాన్ని చూసినప్పుడు అది ఖచ్చితంగా మనకు మేలు చేసేదిగా ఉంటుంది అనమాట. ఎప్పుడైతే మనం ఈ లోకపరంగా చూస్తూ ఉంటాము, ఏదైనా అనారోగ్యం వచ్చినా, బాధ వచ్చినా, కష్టం వచ్చినా మనము దాని యొక్క సిమ్టమ్స్ కనబడగానే డాక్టర్ దగ్గరికి వెళ్ళి దానికి తగిన మెడిసిన్ని మనం వాడుతూ ఉంటాం అనమాట. అలాగ వాడినప్పుడు అది తగ్గుతూ వస్తుంది అనమాట. ఒకవేళ తగ్గకపోతే మరలా మనము వేరే డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటాం అనమాట, టెస్టులు చేయిస్తూ ఉంటాము. అలాగే ఆత్మ సంబంధమైన ప్రతి కష్టము, ఆత్మ సంబంధమైన ప్రతి శోధనను మనం జయించాలి అని అంటే యేసయ్య అనే డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు ఆ దేవుని వాక్యము అనేది యొక్క మెడిసిన్ మనకి ఇవ్వబడుతుంది అనమాట. ఎప్పుడైతే మనం ఆ వాక్యాన్ని నోటి ఫలముగా మనం నోటితో ఉచ్చరిస్తాము, మనకిచ్చిన వాగ్దానాలు కావచ్చు, మనకిచ్చిన దేవుని కృపను కాబట్టి మనం నోటితో ఉచ్చరిస్తాము, ఆ నోటి ఫలము చేత మనం ఏం చేయబడతామంట, తృప్తిగా మేలు పొందుతామంట. ఈరోజు దేవుడు తెలియజేస్తున్నారు కదా, నీ నోటితో నువ్వు ఏం పలుకుతున్నావో అదే నువ్వు అనుభవిస్తావు అనేసి తెలియజేస్తున్నారు. చాలామంది దైవజనులు ఉంటారు కదా, నోటి మాట ఒక విత్తనంగా మారుతుంది అనేసి, ఆ విత్తనం యొక్క ఫలము మనం తినాల్సి ఉంటుంది అని. ఈరోజు దేవుడు మన జీవితాల్లో మనం తృప్తిగా జీవించాలని మన నోటిలో ఉంచిన మాటలను మనం పలికి తృప్తిగా మేలు పొందుకోవాలని దేవుడు కోరుకుంటున్నామట. ఇంకొకటి అంటున్నారు కదా, ఎవని క్రియల ఫలము వానికే వచ్చును, ఎవని క్రియల ఫలము వానికే వచ్చును. మనం ఈరోజు ఏ క్రియ అయితే చేస్తున్నామో అది మనకి ఫలంగా వస్తుంది. మనం మేలు చేస్తున్నామా అది మేలుగా మనకు వస్తుంది, కీడు చేస్తున్నామా కీడుగా వస్తుంది. ఇతరుల విషయంలో మనం ఏది ఆలోచిస్తున్నామో ఆ ఫలం అనేది మనకి వస్తుంది అని ఇక్కడ తెలియజేస్తున్నామట. ఎవని క్రియల ఫలము వానికి వచ్చును అంటే మన క్రియాఫలం మనకు వస్తుంది అని ఇక్కడ సొలొమోను మహారాజు తెలియజేస్తున్నారు. ఎప్పుడైతే మనము దేవుని దగ్గరికి వెళ్తామో, దేవుని మాట ప్రకారం జీవించడానికి ఇష్టపడతామో, దేవుని మాట ప్రకారంలో ఉన్న ఆశీర్వాదాలు మనకు వస్తాయి. లేకపోతే ఈ లోకపరంగా మనం జీవిస్తున్నామో ఈ లోకపరమైన క్రియల ఫలం అనేది వస్తుంది. ఇతరుల విషయంలో చెడుగా ఆలోచిస్తున్నామా ఆ చెడు ఫలం అనేది వస్తుంది. ఈరోజు ఫ్రెష్ మన వింటున్న ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి, మన నోటిలో దేవుని మాట ఉంది కనుక ఆ మాటని మనం ఉచ్చరించినప్పుడు మనం తృప్తిగా మేలు పొందుతాం అనమాట. మనము దేవుని వాక్యానుసారంగా జీవించినప్పుడు మన క్రియలు వాక్యానికి అనుగుణంగా ఉన్నప్పుడు ఆ వాక్యానికి అనుగుణంగా ఉన్న ఫలమును పొందుతాం. ఒకవేళ వాక్యానికి విరోధంగా మన క్రియలు ఉంటే వాక్యానికి విరోధమైన ఫలాలను మనము పొందుతాము. ఈరోజు ఫ్రెష్ మనం వింటున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క మాట ప్రకారం జీవించేవారిగా, మన హృదయంలో దేవుడు ఉంచిన ఆ మాట ప్రకారం మనం జీవిస్తూ తృప్తిగా మేలు పొందుదాం గాక. మనం వాక్యానుసారంగా క్రియలు చేస్తూ మేలైన ఫలాలు పొందుతూ అనేక మందికి మేలు చేసే వారముగా ఉందుముగాక. ఆమేన్.